ఈ నెల 8వ తారీఖున కరీంనగర్లో నిర్వహించబోయే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సభ ఏర్పాటు స్థలాన్ని కరీంనగర్ పట్టణంలోని సర్కస్ గ్రౌండ్ సభా స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించారు. అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో చింతకుంటలోని పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ 45 బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు బీఆర్ఎస్ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు. కేంద్రం బీసీ రిజర్వేషన్లను కేంద్ర 9 షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. బీసీ మనోభావాలను దెబ్బతీసేలా ఇక రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ను తెలంగాణ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవనెత్తుతామని పిలుపునిచ్చారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలోనే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే కేంద్రం 9వ షెడ్యూల్లో పొందుపరచాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో కుట్రలు చేస్తూ మోసం చేస్తుందన్నారు. ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2000 మందికి తగ్గకుండా తరలి రావాలని అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాలను కాంగ్రెస్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందన్నారు. బీసీలను బీఆర్ఎస్ తగు న్యాయం చేస్తూనే ముందుకు పోతుందన్నారు. మాజీ మంత్రి బీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నాయకులారా ఏకం కండి. తెలంగాణలో బీసీ కుల గణన పేరిట కాంగ్రెస్ ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తుందని బీఆర్ఎస్ నాయకులు స్వామిగౌడ్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బీసీలంతా ఏకమై పిడికిలి బిగించవలసిన అవసరం ఉందన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ బీసీ నాయకులారా ఏకం కండి. తెలంగాణలో బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తుందని బీఆర్ఎస్ నాయకులు స్వామిగౌడ్ అన్నారు. ఈ నెల 8న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ జీవో ద్వారా న్యాయం జరగదు, ఆర్డినెన్స్ ద్వారా న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే పార్లమెంట్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. మరి ఆ దిశగా అడుగులు వేయలే ప్రభుత్వం. ప్రెసిడెంట్ పంపినరు, గవర్నర్ పంపినమంటారు. మొత్తానికైతే మనోభావాలను బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి ప్రప్రథంగా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ సమావేశం ఏర్పాటు చేసుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు 10 ఉమ్మడి జిల్లాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి మీరు ఏం మాట్లాడుకుంటారో కానీ మా 42% జరిపించేదాకా మీ వెంబడి పడుతూనే ఉంటాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమం మరొకసారి బీసీ ఉద్యమం తీసుకొస్తామని చెప్పేసి కరీంనగర్లో ప్రప్రదంగా ఈరోజు సమావేశము పెట్టడం జరుగుతుంది. అది 8వ తారీఖు నాడు, ఆగస్టు 8 నాడు చూసాం. వర్షాలు పడతాయి కాబట్టి సర్కస్ గ్రౌండ్లో 10,000 చైర్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్కస్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రిలిమినరీ మీటింగ్, ముందస్తుగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ డెలిగేషన్ కూడా ఈరోజు రావడం జరిగింది. వారు మీతోటి మాట్లాడేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మణిదాస ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేయాలి. దానికి మొదటిగా కరీంనగర్కే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే కరీంనగర్ నుంచి ఏ ఉద్యమం చేపట్టినా సఫలీకృతం అవుతుంది. తెలంగాణ ఉద్యమం కానివ్వండి, సింహగర్జన కానివ్వండి, ఏ కార్యక్రమం కరీంనగర్ మొదలుపెట్టిన సక్సెస్. కాబట్టి ఈ సమావేశంలో కరీంనగర్ మొదలుపెట్టినటువంటి సక్సెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు డెలిగేషన్ రావడం జరిగింది. జరిగినటువంటి తతంగం అంతా తప్పుల తడకని కూడా తెలుసు. తప్పుల తడకని తెలిసినప్పటికీ మా నిజాయితీ, మా నిబద్ధత బీసీలకు న్యాయం జరగడం కాబట్టి
అసలు వీళ్ళ నిజాయితీ ఏందో తేలాలని అనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ఆయన 6-7 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏ రోజు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదించే విధంగా పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. బిల్లులు ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు మీకు తెలుసు కదా. మనము బిల్లు ఏమైంది, తెలంగాణ బీసీలది ఏమైతా ఉన్నదో ఈ సమాజం ప్రశ్నిస్తూ ఉంటే దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చినన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారు. అసలు సమస్య బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్. ఒకవైపు ఈ రకంగా చేస్తూ మరోవైపు నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా ఒక కొత్త డ్రామా. ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరి జ్ఞానం ఉన్నదో లేదో, దేశాన్ని పాలించినటువంటి పార్టీ, అన్ని విషయాల్లో నిశ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పార్టీ, రేపు అధికారం అనుకోకుండా దక్కితే దేశాన్ని ఏలాల్సినటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి ఇంగితం విజ్ఞత లేదు. ఈయన ట్రాప్లో ఢిల్లీ కూడా పడ్డట్టు కనబడతా ఉంది. కాబట్టి మేం 100% 42% రిజర్వేషన్లు అమలు పరచబడాలి అని అంటే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి రాహుల్ గారి నోట్లో అది ఉంది, ప్రధానమంత్రి గారి నోట్లో అది ఉంది. ఏ పార్టీ వచ్చినా కానీ బీసీ అంటే ఇన్ని సంవత్సరాలకు వీళ్ళకి మనం గుర్తొచ్చినందుకు, వీళ్ళ ఓట్లతో మనం పైన కూర్చున్నాం, వీళ్ళ ఓట్లతో అనుభవించిన వీళ్ళని మర్చిపోయినాం. ఇప్పటికైనా వీళ్ళని గుర్తుపెట్టుకుని వీళ్ళకు రాబోయే రోజుల్లో అన్నిట్లో వాటా ఇస్తామని చెప్పి మరి ఏ దేశం పైన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మరి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సరే ఎంతవరకు చేస్తారనేది ఇలా మన పార్టీ, మన నాయకుడు చెప్పకుండా అనేక రకాల రిజర్వేషన్ మార్కెట్ కమిటీలో కావచ్చు, ఒక ఎంపీలు ఇస్తే ఎంపీలలో కావచ్చు, రాజ్యసభ ఎంపీగా సెలెక్ట్ చేస్తే ఇట్లా ఎవరిని బీసీలను చేద్దాం, ఎమ్మెల్సీలు బీసీలను చేద్దాం, అట్లా అనేక రకాలుగా మనం మార్పులు తెచ్చినా కూడా ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. మన పరిధిలో మనం చేసిన ఇవాళ మీరందరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మీరు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసేది కదా అని చెప్పి మాట్లాడతారు. కానీ మీరు తెలుసుకోవాలి, మనం తక్కువ చేయలేదు. మనం పెంచి 34% పెంచితే ఇదే కాంగ్రెస్ నాయకుడు స్వప్నారెడ్డి అనే ఆమె పేరు మీద హైకోర్టులో కేసు వేయించింది. ఇదంతా గమనించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి వీళ్ళు ఏ కారణానికే ఉక్కులాట చేస్తున్నారు, మనం ఉన్న విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మస్తూరాచారి గారిని, గంగుల కమలాకర్ గారిని, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మన శ్రీనివాస్ గారిని, మంత్రి గారిని, వీళ్ళందరినీ పిలిపించుకొని కేటీఆర్ గారు మేము చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, బీసీకి అనేక రకాలుగా చేశాం మనం, ఇంకా ఇప్పుడు బీసీకి ఏమైనా చేయాలంటే 100% బీసీ సంక్షేమం కోసం నిలబడదాం, మీరు అర్జెంట్గా సమావేశాలు పెట్టాలి, ప్రజలకు విషయం చెప్పాలి, మన కార్యకర్తలకు విషయం చెప్పాలని చెప్పారు. అందుకొరకే ఈరోజు మన పార్టీ ఏదైతే సూచన చేసిందో ఆ పార్టీ మేరకు మొట్టమొదటిగా కరీంనగర్లో మీటింగ్ పెట్టాలని నిర్ణయించి